మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దోచుకుంటోందని ఆరోపణలు చేసింది. ఝాన్సీ రెడ్డి అసలు ఇండియన్ సిటిజనే కాదని తొర్రూరు పీఎస్సీఎస్ చైర్మన్ కకిరాల హరిప్రసాద్ ఫైర్ అయ్యారు. అసలు ఝాన్సీ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదన్నారు. గ్రామాల్లో వరుసగా రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపుతూ ఝాన్సీతో ఓపెన్ వార్కు సిద్ధమయ్యారు. అధికారం హామీ నాయకు లేదు. నేను హామీ నాయకు దగ్గర పార్టీలో చేరలే, ఝాన్సీ రెడ్డి దగ్గర చేరలే. ఝాన్సీ రెడ్డి ఎవరు నన్ను చేయడానికి ఒక ఎన్ఆర్ఐ, ఒక నాన్ సిటిజన్. ఆమె నా గురించి మాట్లాడే రైట్ ఆమెకు లేదు. ఆమె నా కాళ్ళు పట్టుకుంటే, నా చేతులు పట్టుకుంటే నాకు రాఖీ కట్టి వచ్చి తమ్ముడు అంటే నేను జాయిన్ అయినోని. నాకు ఆమె ఎవరు చేయడానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిన నేను. నన్ను ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. ఆనాడు ఉన్నటువంటి బీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు దగ్గర జాయిన్ అయినా కాబట్టి ఈనాడు ఉన్నటువంటి బీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నన్ను సస్పెండ్ చేస్తే నేను దానికి సమాధానం చెప్తా. లోకల్ బాడీ ఎలక్షన్ లో స్వతంత్ర అభ్యర్థులు ఈ వ్యక్తులకు పార్టీ గుర్తు కాదు, పార్టీకి వ్యతిరేకమైనది కాదు. ఇది మేము మాకు గ్రామ ప్రజలు కోరుకునే వ్యక్తికి సపోర్ట్ చేసే నాయకులం మేము. ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ రాజకీయాలకు వచ్చేది. పైసలు ఉండగానే సరిపోదు, రాజకీయాల్లో ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, నాయకుల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పైసలున్నాయని అహంకారం నిన్ను పాలకుర్తిని ఒక ప్రజలు బొంద పెట్టబోతా ఉన్నారని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈరోజు ఆలోచించాలి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు, డబ్బులున్న వ్యక్తులు వచ్చి ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. కోట్ల రూపాయలున్నాయి, పేద ప్రజలకు సాయం చేస్తున్న వ్యక్తులు పిల్లికి బిచ్చం పెట్టట్లేదు. 10% వసూలు చేసుకొని, కాంట్రాక్టర్ల దగ్గర 10% వసూలు చేసుకొని ప్రజల మీద దోసుకుంటా ఉన్నారు. మీరు పెట్టిన డబ్బుకు ఇప్పటికి 5 డబ్బు సంపాదించారు. అది ప్రూఫ్ తోటి చూపెడతా సమయం వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు. ఈమె కానీ, ఈ హామీ నాయక్ కానీ, ఈ ఉడత బెదిరింపులకు భయపెట్టేవాళ్ళు కానీ హరిప్రసాద్ 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఎదురాయిరావు దగ్గర చూసుకుంటూ వచ్చిన వ్యక్తిని ఈ రోజు ఝాన్సీ అనే వ్యక్తి ఒక పూచిక పుల్ల లెక్క ఈ పాలకుర్తి ఒక ప్రజలకు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అయితే వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిపై అయితే జిల్లా కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పాలకుర్తి నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి తిరుగుబాటు ఎప్పటికప్పుడు ఎదురవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి మధ్య గొడవలు ఉన్నట్టుగా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉంటారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కూడా ఇలాంటి అనేక ఘటనలు, అనేక సంఘటనలు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భం. ఎమ్మెల్యే ఓకే చెప్పినటువంటి క్యాండిడేట్ ను అత్త క్యాన్సిల్ చేయడము, అత్త ఓకే చెప్పినటువంటి క్యాండిడేట్ ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్యాన్సిల్ చేస్తున్నటువంటి సీట్లను క్యాన్సిల్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. కాబట్టి అక్కడ వీళ్ళ మధ్య పొసగడం లేదు, అత్తకోడల మధ్య పొసగనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు రెబల్ అభ్యర్థుల తరఫున కూడా వీళ్ళకు ఒక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. తిరుగుబాటు నేతలు కూడా ఎక్కడికక్కడ పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థులను నిలబెట్టినటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో తొర్రూరు మండలానికి సంబంధించి కూడా చాలా గ్రామాలు, ఎందుకంటే తొర్రూరు మండలం అంటే ఝాన్సీ రెడ్డి సొంత మండలంగా ఉంటుంది, చెర్లపాలెం ఆమె సొంత గ్రామంగా ఉంటుంది. చెర్లపాలెం గ్రామంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున రెబల్ అభ్యర్థులను నిలబెట్టి పాల్పోనటువంటి సందర్భంలో ఝాన్సీ రెడ్డి ఎవరైతే తొర్రూరు పీఎస్సీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయించినటువంటి సందర్భం. ముఖ్యంగా ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు కాకిరాల హరిప్రసాద్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక లేఖ కూడా బయటకు వచ్చింది. తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామీ నాయక్ పేరిట ఈ లెటర్ బయటకు వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కాకిరాల హరిప్రసాదే కావచ్చు, సీనియర్ నేతలుగా ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలుగా ఉన్నటువంటి కాకిరాల హరిప్రసాద్ కావచ్చు, హనుమాన్ల తిరుపతి రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఒకింటికి సంబంధించిన వాళ్ళు బంధువులు కూడా. తిరుపతి రెడ్డి కూడా ఇప్పుడు
అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అతను కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆమె ఝాన్సీ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. ఝాన్సీ రెడ్డి వరుసకు తిరుపతి రెడ్డికి పెద్దమ్మ వరుస అవుతుంది. ఆమెను కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రవికాంత్, ఇది మొదటిసారి కాదు. అత్తాకోడళ్ల తీరుతోటి అక్కడున్న కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా అనేక సార్లు వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మరి రేవంత్ సర్కార్ కావచ్చు, హైకమాండ్ కావచ్చు, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద? ఇప్పటికే ఇప్పుడు కాకినాడ హరిప్రసాద్ చెప్పే మాట ప్రకారం కూడా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఎవరైతే యశస్వి రెడ్డి గెలుపులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఝాన్సీ రెడ్డి ఎన్ఆర్ఐ, ఆమె డైరెక్ట్ గా వచ్చి గెలిచిందంటే ఇలాంటి నాయకుల సపోర్ట్ వల్లనే గెలిచిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఇలాంటి నాయకులను పక్కన పెట్టడం పట్ల, ఇలాంటి నాయకులను ఇబ్బందులు పెట్టడం పట్ల కూడా వాళ్ళంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికలైతే సర్పంచ్లను నిలబెట్టేటువంటి సందర్భంలో ఆ గ్రామానికి సంబంధించి నాయకులను సంప్రదించాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో. ఇలాంటి కాకినాడ హరిప్రసాద్ కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ నిలబెడతా ఉన్నారు పూర్తి స్థాయిలో. మేము అందుకే రెబల్ అభ్యర్థులను తెర మీద తెచ్చాము. అది కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయం తీసుకునే పెట్టామన్నటువంటి అంశాన్ని అతను తెర మీదకి తీసుకొస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే వాళ్ళు నన్ను సస్పెండ్ చేయడానికి ఝాన్సీ రెడ్డి ఎవరు, హామ్య నాయక్ ఎవరు అనే విధంగా కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఇవాళ టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పించుకొని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకొని నేను పార్టీలో చేరాను అనే విషయాన్ని కాకినాడ హరిప్రసాద్ చెప్తాను. నన్ను సస్పెండ్ చేయడానికి మీరెవరని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డికి కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదు. ఆమె నన్ను ఎలా సస్పెండ్ చేస్తున్నటువంటి విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ పాలకుర్తి నియోజకవర్గం అంతా కూడా రెండో దశ లో ఉన్నటువంటి పరిస్థితి. రెండో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భము ఇటు తొర్రూరు మండలం కావచ్చు, పెద్దవంగర కావచ్చు, ఇటువైపు ఉన్నటువంటి పాలకుర్తి, కొడకండ్ల, అయితే దేవరూపుల, ఇవి మండలాలన్నీ కూడా పూర్తిగా రెండవ విడతలో ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల తరఫున వీళ్ళకైతే ఒక తలనొప్పిగా మారిందని మనం చెప్పాల్సి ఉంటుంది. మరింతగా ఇదంతా కూడా గొడవలు రాజుకుంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.